అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో పొలిటీషియన్స్ అందరికీ ఉన్న ఒక ఆర్ట్, ఒక కళ ఏమిటంటే అధికారం ఉన్నంతకాలం అధికారం చెలాయిస్తారు. అధికారం అయిపోయి ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కేసులు వచ్చినప్పుడు, లేదా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు, అభియోగాలు వచ్చినప్పుడు కులాన్ని బయటకు తీస్తారు. మాట్లాడినంతకాలం మాట్లాడతారు. ఇప్పుడు రోజా గారిని చూడండి, ఆమె ప్రత్యర్థులను విపరీతంగా విమర్శిస్తారు. చాలా దారుణంగా పరుష పదజాలం వాడతారు. ఆమెను ఎవరైనా ఏమైనా అంటే నేను మహిళని కూడా చూడకుండా నన్ను అలా అంటారా ఇలా అంటారా అని ఆమె రివర్స్ అవుతారు. మరి మహిళ అన్నప్పుడు మహిళగా ఉండాలిగా. అలాగే విడుదల రజనీ గారు, ఆమె మీద ఒక పెద్ద ఆరోపణ వచ్చింది. మంత్రిగా ఉన్నప్పుడు అక్కడున్న స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2,20,00,000 తీసుకున్నారు. అందులో 2 కోట్లు రజనీ గారికిను, ఒక 10 లక్షలు ఆమె మరిది గారికిను, ఒక 10 లక్షలు ఎస్పీ గారికి, అప్పటి ఐపీఎస్ అధికారి గారికి వచ్చేది ఒక అభియోగం. ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దీని మీద సమాధానం చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. రజనీ గారు సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టారు. చాలాసేపు ప్రసంగించారు. ఏమైనా మాట్లాడతారా అంటే యాజ్ యూజువల్ ఒక బీసీని, ఒక మహిళని, సో నన్ను టార్గెట్ చేశారు, నన్ను ఎంతైనా అరెస్ట్ చేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్తూ ఆమె మీద ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం, ఆమె మీద కేసు నమోదు చేసిన మాట వాస్తవం. దానికి ఇంకా బీసీ అయితే ఏంటి, మహిళ అయితే ఏంటి, ఎవరైనా తప్పే. సో అంటే ఇక్కడ కేవలం కులం కార్డు వాడతారు. ఇటువంటి సందర్భాల్లో మహిళ అనే రిజర్వేషన్ వాడతారు. ఏదైనా రాజకీయమే తప్పే. సరే, ఇక ఆమె ఈ ప్రెస్ మీట్లో ఒక సంచలనమైన అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. అదేంటంటే గతంలో 2020-21 ఆ టైంలో చిలకలూరుపేట ఎమ్మెల్యేగా రజనీ గారు అండ్ నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ పడదు అనే మాట వాస్తవం. వాళ్ళిద్దరూ అప్పుడు అంటే ఈరోజు రజనీ గారు ఏం చెప్పారంటే నా కాల్ రికార్డ్స్ అండ్ నా మరిది గారు కాల్ రికార్డ్స్, నా పిఏ కాల్ రికార్డ్స్ అండ్ మా స్టాఫ్ ఒక 6-7 ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళు బయటికి తీశారు. అప్పటి ఎంపీగా ఉన్న ఆయన ఒక సిఐకి డిఎస్పీకి డబ్బులు ఇచ్చి బయటికి తీయించారు. అప్పటి నుంచి కూడా మా మీద కక్ష కట్టారు. అది నేను సీఎం గారికి కంప్లైంట్ చేశాను. సీఎం గారు శ్రీకృష్ణ ఎంపీని పిలిచి మందలించారు అని రజనీ గారు చెప్పారు. ఇందులో ఆమె నానేనికి ఒకవైపు చెప్పారు. నానేనికి రెండో వైపు ఏంటంటే ఫస్ట్ ఆమె ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తాలూకా కాల్ రికార్డ్స్ తీయించారు. అప్పట్లో 2020-21లో ఆయన పిఏ కాల్ రికార్డ్స్ తీయించారు. సో ఇది నువ్వెలా చెప్పగలవు, నీకేం తెలుసు అని మీకు డౌట్ రావచ్చు. ఈ విషయం మీద మన ఛానల్లో 2021లోనే మనం వీడియో చేసాం. ఇదిగోండి, ఒకరిపై ఒకరు ట్రాప్, ఒకరి మనుషుల ఒకరి ట్యాప్, ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే రిస్కీ గేమ్ అని నేను ఇది 2021 అంటే ఆ వివాదం జరుగుతున్నప్పుడే నేను వీడియో చేశాను. మన ఛానల్ పెట్టిన కొత్తలో అనమాట. చూడండి, ఒకరిపై ఒకరు ట్రాప్, ఒకరి మనుషుల ఒకరి ట్యాప్, ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే రిస్కీ గేమ్. వీడియో ఓపెన్ చేస్తున్నా. మన ఛానల్ పెట్టిన కొత్తలో ఎలా ఉండేది చూడండి. అంటే కొత్త మొదటి నుంచి చూసే వాళ్ళకి మేబీ ఈ సబ్జెక్టు నేను చెప్పింది తెలిసే ఉంటుంది. అప్పుడే నేను చెప్పాను, ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య కాల్ రికార్డ్స్, ఫోన్ ట్యాపింగ్లు, ఒకరినొకరు ట్రాప్ చేసుకోవడం అదంతా చెప్పాను. ఆ సబ్జెక్టే ఈరోజు రజనీ గారు చెప్పారు. కాకపోతే నానేనికి ఒకవైపు చెప్పారు, కేవలం ఎంపీ గారే చేశారు అన్నట్టు చెప్పారు. కానీ కాదు, ఫస్ట్ వీళ్ళు చేశారు, తర్వాత వాళ్ళు చేశారు. ఇద్దరు కేసులు పెట్టుకున్నారు, ఇద్దరు కంప్లైంట్లు ఇచ్చుకున్నారు, ఇద్దరికి మందలింపులు అయ్యాయి. అలా అన్నీ జరిగాయిలే. ఒకసారి వినండి. ఇవన్నీ గతంలో జరిగినాయి. రీసెంట్గా ఏం జరిగింది, కొత్త అప్డేట్ కూడా ఏంటని చెప్తా. ఆ ఎంపీ గారు ఏం చేశారు, ఆ ఎంపీ గారికి కూడా విషయం అర్థమైంది. ఎస్, తన అడుగుల మీద సదరు ఎమ్మెల్యే గారు నిఘా. ఆ ఎంపీ కూడా రావడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత ఆ ఎంపీ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, తన నియోజకవర్గంలో ఆ ఎంపీతో ఎవరెవరు టచ్లో ఉన్నారు, ఇక్కడ జరుగుతున్న అంతర్గత వ్యవహారాలను ఎవరెవరు అతనికి చేరువేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆ ఎమ్మెల్యే గారు తన నియోజకవర్గంలో కొంతమంది నాయకుల మీద నిఘా పెట్టారు. పాయింట్ నెంబర్ 1. దాంతోపాటు ఆ ఎంపీ గారి పిఏ ఫోన్ కాల్ లిస్టును కూడా తెప్పించారు. పాయింట్ నెంబర్ 2. అది అలా పెడితే ఆ ఎంపీ గారికి ఆ విషయం తెలిసింది. ఇవన్నీ గతంలో జరిగినాయి. రీసెంట్గా ఏం జరిగింది, కొత్త అప్డేట్ కూడా ఏంటని చెప్తా. ఆ ఎంపీ గారు ఏం చేశారు, ఆ ఎంపీ గారికి కూడా విషయం అర్థమైంది. ఎస్, తన అడుగుల మీద సదరు ఎమ్మెల్యే గారు నిఘా పెట్టారు. సో అని చెప్పి ఆయన కూడా ఏం చేశారు, ఆ ఎమ్మెల్యే గారి పిఏకి సంబంధించిన కాల్ రికార్డ్స్ తెప్పించడం, చూడడం, అలాగే ఇతర వ్యవహారాలు ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరులు
ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది చూడడం, ఇదంతా చేశారు. సరే, ఇదంతా అయిపోయింది. పార్టీ పెద్దలకు తెలిసింది. ఆ ఫోన్ కాల్ బయటకు వచ్చినందుకు, కాల్ లిస్ట్ అది బయటకు వచ్చినందుకు కొంచెం క్లాస్ స్పీకరు ఇద్దరిని పిలిచారు, సముదాయించే ప్రయత్నం చేశారు, అంతా అయిపోయింది. అదంతా ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఒక పెద్ద వర్గం ఉంది, ఒక పెద్ద బ్యాచ్. ఆ బ్యాచ్కి ఒక నాయకుడు. సో ఇదిగోండి 3 సంవత్సరాల కిందట మన ఛానల్ పెట్టిన కొత్తలో చేసిన వీడియో ఇది. సో ఇదే సబ్జెక్ట్ ఈరోజు విడుదల రజనీ గారు మీడియాకి చెప్పారు. ఆమె ఏం చెప్పారంటే తన ఫోన్ కాల్ రికార్డ్స్, తన పిఏ ఫోన్ కాల్ రికార్డ్స్, తన మరిది ఫోన్ కాల్ రికార్డ్స్ ఎంపీ తీయించాడని చెప్పారు, ఆ సిఐకో డిఎస్పీకో డబ్బులు ఇచ్చి. కానీ వాస్తవం ఆమె ఫస్ట్ ఆ నియోజకవర్గంలో తనకున్న ప్రత్యర్థి అంటే మర్రి రాజశేఖర్ గారు అండ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు వాళ్ళ పిఏ వాళ్ళ పర్సనల్ ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నీ తెప్పించారనేది ఒక అభియోగం. ఇలా ఇద్దరు ఒకరినొకరు ట్యాప్ చేసుకున్నారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు, హ్యాకింగ్లు చేశారు, హ్యాకింగ్లు ప్రయత్నం చేశారు, ఒకరు కాల్ రికార్డ్స్ ఒకరు తెప్పించుకున్నారు. అప్పటి నుంచి ఒకరికొకరు పడేది కాదు. సో దాన్ని ఈరోజు ఈమె మీడియా ముందుకు వచ్చి ఇదంతా ఎంపీ కక్ష కట్టాడు, ఎంపీ కావాలని నా మీద చెప్పాడు. ఏముందండి సబ్జెక్ట్ దీనిలో? అక్కడ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి లంచం తీసుకోవడానికి ప్రాథమిక ఆధారాలు దొరికిన తర్వాతనే కేసు కట్టారు. కేసేమి వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే లేదంటే లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా గెలిచిన వెంటనే కట్ల. సుదీర్ఘ కసరత్తు జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ఆ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ స్టోన్ క్రషర్ యజమాని అతను వాంగ్మూలం తీసుకుని అతను చెప్పిన దానికి ఆధారాలు ఉన్నాయా లేవా అనేది చూశారు. అతను చెప్పిన దానికి ఆధారాలు ఉన్న తర్వాతే ఏసీబీకి కేసు అప్పచెప్పారు. సో ఏసీబీ వాళ్ళు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో ఎటువంటి అంటే కులాలకు తీయడానికో లేదంటే ఈ మహిళ అనేది తీయడానికో ఉండదండి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మహిళలను రాజకీయంగా మనం ఎంకరేజ్ చేయాలి, తప్పు లేదు. కానీ తప్పు చేసినప్పుడు మేము మహిళలము, మేము బీసీలము ఎందుకు కులం వాడతారు? ఎందుకు? అన్ని అలా వాడడం వల్ల వాళ్ళ కులాలను వాళ్ళే తక్కువ చేసుకున్నట్టు, అలా వాడడం వల్ల మహిళలను వాళ్ళే తక్కువ చేసుకున్నట్టు. మేము మహిళలం అని ఎప్పుడూ కూడా వాళ్ళు చెప్పుకోకూడదు. పురుషులతో పోటీగా ఉండాలనుకున్నప్పుడు ప్లస్ ఇతర కులాలతో పోటీగా ఉండాలనుకున్నప్పుడు మమ్మల్ని అనగదొక్కేస్తున్నారు వీళ్ళు ఎందుకు అనాలి? ఆ అవసరం అవతల వాళ్ళకి ఏముంటుంది? కష్టం వచ్చినప్పుడేమో సింపతి కబుర్లు ఆడతారు, ఈ డ్రామాలన్నీ ఆడతారు. అధికారం ఉన్నప్పుడేమో ఇష్టం వచ్చినట్టు చాలా ఇస్తారు. అసలు చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలు ఎన్ని బయటకు వచ్చాయి? ఇది ఇంకా చిన్న ట్రైలర్ కూడా కాదు, టీజర్ కూడా కాదు, చిన్న గ్లింప్స్ మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి ఈ కాన్స్టిట్యున్సీలో జరిగినాయి, చాలా ఉన్నాయి గత 5 ఏళ్లలో. అవన్నీ ఎందుకో బయటికి తీయట్లే, ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అయిపోయారేమో, అందుకే బయటికి తీయట్లేదేమో. నిజంగా ఇవన్నీ బయటికి తీస్తే ఒక పెద్ద బాహుబలి లాంటి సీక్వెల్ సినిమా తీయొచ్చు. ఓ చిన్నది 2 కోట్లు ఎంత అండి విడుదల రజనీ గారి స్థాయికి, వాళ్ళకున్న ఆస్తులకి, వాళ్ళకున్న ప్రొఫైల్కి 2 కోట్లు చాలా చిన్న వ్యవహారం. దీన్నే బయటికి తీసి ఇంత పెద్ద సెన్సేషన్ చేస్తున్నారంటే రేపు పొద్దున్న ఇంకా పెద్దవి బయటకు వస్తాయి. ప్రస్తుతానికి ఇంకా పెద్దవాటి మీద దృష్టి పెట్టాల, కేవలం చిన్నది మాత్రమే వదిలేరు. దీని మీద ఇంత రచ్చ జరుగుతోంది, ఇంకా భవిష్యత్తులో ఇంకెన్ని జరుగుతాయో. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్, కాల్ రికార్డ్స్ అయితే అది వ్యవహారం. థ్యాంక్ యూ.